దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి మేము కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టు యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు. పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం. పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది. అందుకే చెప్పాం, మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా, కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడం, రాయాలా అంటే రాయడు, ఉండాలా అంటే ఇష్టం లేదు. ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి. ఒకటి నా మీద బురద చల్లాలి, రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి. ఈ రెండే. ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేసి ఏదన్నా క్యాష్ ఇస్తారేమో, మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు. సోమిరెడ్డి ఒక్కరికి పోతే ఎవరు పట్టించుకోరు. సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు. సోమిరెడ్డి మనిషికే విలువ లేదు. సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు. ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. సిబిఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిచినట్టుగా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కుక్కలో గిక్కలని మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి. ఇక్కడ నేను అఖిలపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది, మీరు ఇష్యూ బేస్ మీద వెళ్తారా, లేదా సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి వంత పడతారా? ఇది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మిమ్మల్ని దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడారని నేను అనటంలా. నేను మొత్తం వీడియోలు చూసా. ఎవరు కూడా నా గురించి మాట్లాడాలా, నా గురించి ప్రస్తావన కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా ఎవ్వరు కూడా నా గురించి ప్రస్తావన చేయలేదు. కానీ మీ మధ్య సోమిరెడ్డి నా గురించి ప్రస్తావన చేస్తున్నాడు. వాట్సాప్లో, సోషల్ మీడియాలో మేమందరం కలిసి వెళ్ళామని అంటున్నాడు. అఖిల పక్షానికి బాధ్యత ఉంటే సోమిరెడ్డి నా మీద చేసేటువంటి ఆరోపణలను ముందుగా మీరు విచారించి, సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అయితే మీరు సోమిరెడ్డితో పాటు వెళ్ళడానికి ఏమీ అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు. మీరు నా మీద ఆరోపణలు చేయొచ్చు. సోమిరెడ్డి చేసేటువంటి ఆరోపణలు అవాస్తవమైతే మీరు ఆ వాస్తవంలో అతను మాట్లాడేటువంటి మాటల్లో, అతని చేతల్లో, అతను చేసేటువంటి పనుల్లో భాగస్వాములైతే సమాజానికి ఎటువంటి సంకేతం ఇచ్చినట్టుగా అవుతుందనేటువంటిది అఖిల పక్షానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటిది. ఇష్యూ బేస్ మీద వెళ్ళండి. ఎందుకంటే నేను కూడా మీ అందరితో పాటు నన్ను ఎందుకు అఖిల పక్షానికి సంబంధించి విస్మరించారో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండేది. ఇది ప్రభుత్వానికి మీ అందరికీ వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వంలో మంత్రిగా భాగస్వామ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టామని మీరు మాట్లాడి ఉండవచ్చు. ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో నాకు సంబంధం లేదు, నా దృష్టికి రాలేదు. అందరికన్నా ముందు మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానైనా సరే ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నా సరే పోరాడతానని చెప్పి ఇదే విషయాన్ని పార్టీకి కూడా చెప్పడం జరిగింది. పార్టీ పెద్దలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇది సమంజసమైనటువంటి డిమాండ్, దీనికోసం మనం పోరాడదామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం తేడా లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలకు నా మీద దిగడం కూడా నేను తప్పని చెప్పడంలా, దిగొచ్చు. ఆ ఆరోపణలకు సంబంధించి మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి, పెద్దలు నేను కోరుకునేది, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్లో నిజము ఉంది అని చెప్పి మీరు నిరూపిస్తే, లేదా మీరు విచారణ చేసి ఇది వాస్తవమైనటువంటి దానికి వస్తే, మీరు ఏమి చెప్పినా సరే నాకు అభ్యంతరం లేదు. మీరు పార్టీని గురించి మాట్లాడండి, నా పాత్ర ఉంటే నా పాత్రను గురించి కూడా మాట్లాడండి. నా పాత్ర లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటే, సోమిరెడ్డి లాంటి బ్లాక్మెయిలర్తో మీరు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మీ క్రెడిబిలిటీ ఏమవుతుందనేటువంటిది గుర్తు చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అనేటువంటిది ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికుల కోసం ఈరోజు పామాయిల్కి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ నడుస్తుంది. ఈరోజు అదేవిధంగా అక్కడ ట్యాంకర్స్కి సంబంధించి, ట్రైలర్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని ఆ ట్రైలర్స్ అనేటువంటివి మూమెంట్ కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఆ మూమెంట్ కోసమే వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకున్నారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ తర్వాత పాపం వాళ్ళు పడలాక అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాకు ట్రైలర్సే లేకుండా పోయాయి అని చెప్పి అసోసియేషన్ కూడా తీసేశారు. కాబట్టి ఈ అసోసియేషన్లని చంద్రమోహన్ రెడ్డి హయాంలో కూడా పామాయిల్ అసోసియేషన్ ఉంది. ఎందుకుంది? స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరాలు తీర్చి
అవసరాలకు పోగా మిగతా వాళ్ళ అవసరాల కోసం, లేకపోతే ఎవడంటే వాడు వస్తాడు తక్కువ రేటు తీసుకెళ్తాడు, మెడ్రాస్ నుంచి ఒకడు వస్తాడు వాడు రిటర్న్లో ఖాళీగా పోకుండా ఏదో ఒక రేటు తీసుకెళ్తాడు. అవన్నీ నియంత్రించి స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు స్థలాలు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి దాంతోనే ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చినటువంటి విధానం కాదు. దానిలో నేను అఖిలపక్షాన్ని ఎక్కడ తప్పు పడుతున్నాను అంటే, మీరు చంద్రమోహన్ రెడ్డితోటే వెళ్ళి, ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వాడు నేల టికెట్ గాడు, ఏమాత్రం విలువ లేనటువంటి వాడు. అటువంటి నేల టికెట్ గాడితో మీరు పోతే గతంలో మీకు ఒక చేదు అనుభవం ఉంది. సెమ్కార్ప్ విషయంలో మీరందరూ కలిసి పోరాటం చేశారు. సెమ్కార్ప్ని ఏమన్నా ఆపారా? తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదా? వచ్చిన తర్వాత మీరేదైతే దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, ఊర్లకి పాకుతుంది అని చెప్పి మీరు చేసినటువంటి ఉద్యమంలో ఆ రోజు సోమిరెడ్డి భాగస్వామ్యుడు కాదా? సోమిరెడ్డి ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి సింగపూర్ వాటికి అనుకూలంగా మాట్లాడాడు? ఎందుకు మీరు ఆ రోజు నిలదీయలేకపోయారు సోమిరెడ్డిని? మరలా మీరు వెళ్ళి సోమిరెడ్డి ఉచ్చులో ఎందుకు పడుతున్నారు? సోమిరెడ్డి మాయలో మీరు పడి దానివల్ల ఆ ప్రాంతం ఉండేటువంటి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతున్నారు. నిన్న మీరు వెళ్ళినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా సోమిరెడ్డికి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సీఈఓ. చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాడు అతను. ఏమని చెప్పాడంటే, ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఒత్తిడి ఉంది, తల్లి లాంటి సంస్థకు మీరు అందరూ కలిసి ద్రోహం చేస్తున్నారు, మీరు చేసేటువంటి దానివల్ల ఎవడన్నా వచ్చేవాడు వెనకపోతాడు తప్ప మా వల్ల పోడు అని చెప్పి స్పష్టంగా అందరి ముందు తెగేసి చెప్పడం జరిగింది యాజమాన్యం. కాబట్టి దీనిలో సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది బీజేపీ అధ్యక్షుడు కూడా పోయాడు. అసలు ఆయన అవగాహన ఉండిపోయాడా, అవగాహన లేకపోయాడా? చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలు ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం మీద, అదాని మీద. వాళ్ళు టెర్మినల్ తరలిస్తున్నారని, వాళ్ళు తరలించినప్పుడు వాళ్ళు నియంత్రించడంలో ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు స్పందించి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే కాబట్టి స్పందించి, దీనిని వాళ్ళ నాయకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నష్టం వచ్చినా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా, లేదు వాళ్ళకి మేము ఆ నష్టాన్ని పూరిస్తాం, భర్తీ చేస్తాం, ఇబ్బంది లేదు, కాబట్టి మీరు వెజల్స్ నడపండి అనేటువంటి ఒక హామీనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు సోమిరెడ్డి అనేక రకాలైనటువంటివి జరిగాయి. నా మీద చేసినటువంటి కేసులకి, సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవీ కూడా నోరు తెరిస్తే సోమిరెడ్డివి అబద్ధాలు. సోమిరెడ్డి ఈ విషయంలో కేవలం డబ్బులు దండుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం తప్ప సోమిరెడ్డికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి సోమిరెడ్డి పొలిటికల్ గెయిన్స్ కోసం నా మీద ఏదో బురద చల్లేటువంటి కార్యక్రమానికి సోమిరెడ్డి పాల్పడితే, మీరు అటువంటి పనికిమాలినోడితో చేరి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఈ సమాజానికి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఇష్యూ పోరాడాల్సినటువంటిదే, ఖచ్చితంగా పోరాడదాం. ఎవరెవరు పందాలో వాళ్ళు పోరాడండి, ఇబ్బంది లేదు. కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో ఒక పర్సనల్ అజెండాను తీసుకొచ్చి ఆయన చొప్పిస్తే, ఆ అజెండాలో మీరు పాత్రసారులు అయితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, అఖిల పక్షం మీద కూడా ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు క్రమంగా ఏర్పడేటువంటి స్థితి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఈరోజు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు సోమిరెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపితే నేనే ముందుగా లేఖ రాసి నెల్లూరు జిల్లాలో కల్పించానని మాట్లాడినటువంటి వాడు. ఏది ఆలోచన చేయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అందుకని నేను ఈ సమావేశం చెప్పడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, లేదా ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం మీద కానీ ఖచ్చితంగా వెజల్ తెప్పిస్తాం. ఈరోజు ఎందుకు మీకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే, ఆ వెజల్ తెచ్చిన రోజు నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తా. కాకపోతే మేము చేసేటువంటి ప్రయత్నాన్ని నా పోరాటాల వల్ల మరలా వెజల్ వచ్చిందని చెప్పి ఆ కంపు నోటితో మరలా సోమిరెడ్డి కంపు మాటలు మాట్లాడేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెజల్స్ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటివి, ఎందుకంటే ఇదేమీ చెప్పి వెళ్ళిపోయేది కాదు, ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో పోర్టో దాని ద్వారా లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా, వ్యాపారాలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి దానికోసమే ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దీని ద్వారా మీ అందరి ద్వారా నేను తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఆలోచన చేయమని